వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. మొన్న ఈ మధ్య నేను ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటే నా పక్కన ఒక అందమైన అమ్మాయి కూర్చుందండి. ఆ అమ్మాయి కంటిన్యూస్ గా ఫోన్ లో మాట్లాడుతూ ముందొక నవాబ్ తర్వాత ఒక నవాబ్ అంటూనే మాట్లాడుతుంది. సో మాట్లాడుతూ ఇన్నిసార్లు నవాబ్ నవాబ్ అంటే నాకేమనిపించింది అంటే ఆ అమ్మాయి నవాబ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని అనుకున్నాను. ఆ తర్వాత మెల్లగా ఆమెతో ఫ్రెండ్షిప్ పెంచుకొని చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఆమె ఏం చెప్పిందంటే హైదరాబాద్ లోనే కాదండి నవాబ్స్, లక్నోలో చాలా మంది నవాబ్స్ ఉంటారు. నవాబ్స్ కి బేస్ లక్నో మెయిన్ గా, అంతేకాదు మేజర్ సిటీస్ ఇండియాలో చాలా మటుకు నవాబ్స్ తో నిండిపోయాయంట ఈ మధ్య. అప్పుడు మాట్లాడుతూ నేను మన టేస్ట్ ఆఫ్ ఇండియా గురించి టాపిక్ తీసుకొచ్చాను. అప్పుడు తను నాకు ఒక మంచి రెసిపీస్ 2 చెప్పిందండి. ఈ 2 రెసిపీస్ టేస్ట్ ఆఫ్ ఇండియాలో చెప్పండి, మీ వ్యూవర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తప్పకుండా ట్రై చేస్తారు అన్నది. ఇంతకీ ఆ రెసిపీస్ ఏంటంటే దమ్ ముర్గ్ కి కచ్చి బిర్యానీ, ఇంకొకటి చెప్పాను అది కూడా షాహీ ముర్గ్ కుర్మా. ఈ 2 చాలా ఫేమస్ ఐటమ్స్ అంటండి. దావతే ఇష్క్ మూవీ చూసారా? అందులోని కబాబ్స్ తింటూ చేయాల్సిన పనులు అందరూ మర్చిపోతారు. వాళ్ళలో దావత్ అంటే అంత గ్రాండ్ గా ఉంటుందన్నమాట. అన్ని రకాల వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ ఉంటాయి. అన్ని వెరైటీస్ తింటే అసలు వాళ్ళకి పొట్టలో ఎక్కడ పడతాయండి, సరిపోవు కదా. అందుకే నేను రోజుకి 2 రెసిపీస్ చూపిస్తాను. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని ప్రతిరోజు 2 రెసిపీస్ ట్రై చేయండి. ఎందుకంటే అన్ని తినలేరు కదా మీరు. నా ట్రైన్ లో కలిసిన ఫ్రెండ్ కి హైదరాబాద్ లో ఒక ఫ్రెండ్ ఉందంట. తన పేరు అఫ్రీన్. తన్ని టేస్ట్ ఆఫ్ ఇండియాకి పిలిచి మిమ్మల్ని అందరినీ పరిచయం చేయమని చెప్పింది. సో ఈ రోజు మన టేస్ట్ ఆఫ్ ఇండియాలోకి గెస్ట్ గా తన్ని పిలుస్తున్నాను. అఫ్రీన్, సలాం అలైకుం. వాలేకుం సలాం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సో మీ ఫ్రెండ్ నాకు ట్రైన్ లో కలిసి చాలా నవాబీ విశేషాలన్నీ చెప్పింది. అక్కడ ఫుడ్స్ గురించి చెప్పింది. సో ఈ రోజు నేను 2 రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నాను. వాళ్ళలో కచ్చి బిర్యానీ, పక్కీ బిర్యానీ 2 వెరైటీస్ ఉంటాయంట. సో ఈ రోజు మనం కచ్చి బిర్యానీ చూసేద్దాం. స్టార్ట్ చేద్దామా? యా షూర్. ఓకే. కచ్చి బిర్యానీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అదే పక్కీ బిర్యానీ అయితే చాలా స్లోగా చేసుకునే ప్రాసెస్. కచ్చి బిర్యానీలోని మ్యారినేట్ చేసుకున్నాక చికెన్ ని చాలా సింపుల్ కర్రీ ఉంటుంది. చెప్పడం ఏంటి, చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు చూపిస్తా. స్టవ్ ఆన్ చేసుకున్నాను కదండి, ప్యాన్ పెట్టుకున్నాను. ఈలోపు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి మనం కాస్త కర్డ్ యూజ్ చేస్తున్నాం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కాస్త గరం మసాలా పౌడర్. అమ్మో, గరం మసాలా పౌడర్ అంటే గుర్తొచ్చింది, మీకు ఒక విషయం చెప్పాలి. దాల్చిన చెక్క, బ్లాక్ ఇలాచి, లవంగా, జీలకర్ర, ఇలాచి ఈ ఐటమ్స్ ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను. సో ఈ గరం మసాలా పౌడర్ ని మ్యారినేట్ చేసేటప్పుడు కాస్త చికెన్ లో వేసుకుందాం. తర్వాత కొంచెం కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి, చెప్పాను కదా కచ్చి బిర్యానీ అంటే మనకి చాలా ఈజీగా అవుతుంది. జస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ ని. ఓకే. మనకి వీలవితే ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అలాగని డీప్ ఫ్రీజర్ లో పెట్టకూడదు. కొంచెం లో ఫ్రీజింగ్ లో ఉంచుకోవాలి. ఇది ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. కానీ ఇప్పుడు మన షోలో అంత టైం లేదు కాబట్టి నేను కాసేపు మ్యారినేట్ చేస్తాను. ఓకే. ఈ పాన్ హీట్ ఎక్కింది కదా, ఇందులో నెయ్యి వేసుకోవాలి. కొంచెం బే లీఫ్, కొంచెం ఇలాచి. ఆల్రెడీ మసాలా పౌడర్ లో వేసుకున్నాము, అది కాక కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అలాగే చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాను అండ్ ఒక్క 2 లవంగాలు వేసుకుందాం. సో ఇప్పుడు ఇందులోని కుక్డ్ రైస్ వేసుకుంటున్నాను. ఓకే. ఇందులో కాస్త సాల్ట్ వేసుకుందాం.
మీరు కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటే అవసరం లేదు. ఒకవేళ మీరు బాయిల్ Normal ఒకవేళ అయితే వేసుకోకపోతే ఓకే. వేయాలి. సో నీకేమి ఇష్టం నవాబీ డిషెస్ లో? ఎక్కువైతే నాకు దమ్కి బిర్యానీ, కబాబ్స్ ఇవి రెండు అయితే చాలా ఫుల్ ఫేమస్ అన్నమాట. సో అది తినగానే ఆహా నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. నోరు అసలు ఇప్పుడు ఊరిపోతుంది. మనం గుర్తు చేసుకుంటేనే ఇలా ఆ. అసలు చేసి మనం తింటే ఎలా ఉంటుంది? ఇంకా వెయిట్ So, చేయలేమేమో. అస్సలు మనకు గుర్తు చేస్తేనే ఇలా ఉంటుంది కదా. ఓకే, మ్మ్. సో ఇప్పుడు ఈ రైస్ ని ఏం చేద్దామంటే ఇలా క్లోజ్ చేసి కాసేపు ఇటు పక్కన పెట్టుకుందాం. ఓకే. ఓకే, దీని మీద నేను ఇప్పుడు చికెన్ ని కర్రీ చేయడానికి కావాల్సిన ప్రాసెస్ యూస్ చేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం గీ వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో మరి ఆయిల్ వేడెక్కింది, ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం మిర్చి వేసుకుందాం. ఈసారి ఫ్రైడే నువ్వు ఇది చెయ్యు. యా అదే చూస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం కారం. యాక్చువల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను మ్యారినేట్ చేసేటప్పుడు వేసాను కాబట్టి కొంచెం వేసుకుంటా. కొంచెం లైట్ వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ నవాబీ స్పెషల్ మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసేసాం కాబట్టి మరి నేను ఇందులో వేసుకోవట్లేదు. ఓకే, ఈ చికెన్ని ఇందులో వేసుకోవాలి. మినిమం 1 అవర్ మ్యారినేట్ చేసి ఉంచుకోండి. సో దీనికి కర్డ్ ఉంటుంది, మసాలా ఉంటుంది, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది, అలాగే గరం మసాలా పౌడర్ కూడా, చిల్లీ, సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదా. ఈ ఆయిల్లో ఒక్క 2 మినిట్స్ ఇలా కుక్ అయ్యాక ఈ వాటర్ ఇలా వేసుకొని దీనికి మూత ఇవ్వు. ఇది మూత పెట్టి చికెన్ కాస్త ఉడకాలి. సో చికెన్ సాఫ్ట్గా అయిపోయింది కదా. యా ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని పక్కన పెట్టేసి సో చికెన్ కుక్ అయింది కాబట్టి హండీ తెచ్చుకొని దమ్ పెడదాం. అది పక్కన పెట్టేస్తే ఇది పక్కన పెట్టుకో. ఇప్పుడు ఇలా హండీ పెట్టి కొంచెం గీతో గ్రీస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ రైస్ ప్యాన్ ఇద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు హండీ హీట్ అవుతుంది కదా, కొంచెం సాఫ్రాన్ తీసుకోవాలి. తీసుకొని ఈ సాఫ్రాన్ని ఈ పాలలో వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. సాఫ్రాన్ చాలా మంచిదండి హెల్త్ కి. అలా అంటే సాఫ్రాన్ తింటే తెల్లగా అవుతామేమో అని చాలా మంది సాఫ్రాన్ తింటూ ఉంటారు. కానీ సాఫ్రాన్ ఎక్కువగా తింటే వేడి చేస్తుంది కూడా. సో జాగ్రత్తగా మీరు తినేటప్పుడు ఆలోచించుకొని తినండి. యాక్చువల్లీ సాఫ్రాన్ తినడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది అనమాట. సాఫ్రాన్ తినడం మంచిది. నేను ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయను కాబట్టి బిర్యానీ చేసేటప్పుడు సాఫ్రాన్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం పాలు వేసాం కాబట్టి ఈ రైస్ ని ఇలా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ చికెన్ కర్రీ దీని మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము, డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నామండి ఆనియన్. ఈ ఆనియన్ స్లైసెస్ ని ఇలా వేసుకోవాలి. తరిగిన కొత్తిమీర వేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ రైస్. ఎస్, రైస్ రిపీట్ లేయర్స్. ఆల్రెడీ మనం చేసాం కదా, అదే ప్రాసెస్ ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి.
ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, లాస్ట్ లో రైస్. సో ఇప్పుడే గుమగుమలు ఇలా అవుతుంది, ఇంకా ఫినిష్ అయ్యాక ఇంత ఉంటుంది కదా. ఇప్పుడే మంచి అరోమా వస్తుందండి. ఫినిష్ అయ్యాక ఎలా ఉంటుందో పెట్టుకున్నా. ఇప్పుడు ఫైనల్ గా కొంచెం గీ వేసుకుందామండి. దమ్ పెట్టాలి. దమ్ పెట్టాలంటే క్లోజ్ చేసి మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, అలా కలుపుకొని రెడీ చేసుకోవాలి. నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? జార్తో పెట్టు. సో ఇప్పుడు నేను దమ్ పెట్టాను కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. దమ్ అయినట్టుంది, తీద్దామా? చూద్దాం. ఓకే, నీకు చికెన్ ఇష్టమా బాగా? చికెన్ అంటే అంత ఇష్టం లేదు, మటన్ అయితే ఫుల్. మటన్ ఇష్టమా? నాకైతే చికెన్ చాలా ఇష్టము. ఎందుకంటే ఎస్పెషలీ చికెన్ లో క్యాలరీస్ కదా, లావ్ అవ్వం అసలు, అండ్ ఈజీ డైజెషన్. ఎస్. అండ్ కొంచెం లైక్ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు చికెన్ తీసుకోవడం బెటర్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. వావ్, గీ వేసాను కదా ఎక్కువగా, ఆ గీ సలసలమని ఎలా పైకి వస్తుందో చూడు. ఓకే, దీన్ని కలపకుండా సర్వింగ్ డిష్ లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఆల్రెడీ మనం చేసేటప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి లైట్ గా స్ప్రింకిల్ చేసుకుందాం. సో ఫ్రెండ్, రెడీ అయిపోయింది. నవాబీ స్పెషల్ దమ్ ముర్కి కచ్చి బిర్యానీ రెడీ అయిపోయింది. సో మేమిద్దరం దీన్ని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. దమ్ ముర్కి కచ్చి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 1/2 kg, చికెన్ 1/2 kg, ఉల్లిపాయలు 2, కుంకుమ పువ్వు చిటికెడు, పాలు 1/2 కప్పు, నిమ్మరసం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, నూనె 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పెరుగు 1 కప్పు, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, లవంగాలు 4, చెక్క 1, బిర్యానీ ఆకు 1, యాలకులు 4, నెయ్యి 2 టీ స్పూన్లు, నల్ల యాలకులు 1, జీరా 1 టీ స్పూన్, గోధుమ పిండి 1/2 kg. దమ్ ముర్కి కచ్చి బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో చికెన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, లవంగా, ఉడికించిన బాస్మతి రైస్, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసి నూనె వేసుకొని అది కాగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కాసేపు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హండీకి నెయ్యి గ్రీస్ చేసుకొని బాస్మతి రైస్, చికెన్ కర్రీ, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర లేయర్స్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఆవిరిపోకుండా హండీకి చుట్టూ చపాతీ ముద్దను పెట్టి ప్యాక్ చేసి దమ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే దమ్ ముర్కి కచ్చి బిర్యానీ రెడీ. దమ్ ముర్కి కచ్చి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ చూద్దామా? స్పూన్, దీని మీద ఈ నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు తీసుకో. నువ్వు టేస్ట్ చేసావు ఇలాంటి బిర్యానీ? లేదు, నేను కూడా టేస్ట్ చేయలేదు. సో రొటీన్ గా మనం సేమ్ బిర్యానీ తిని 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 బోర్ అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా ఇది ట్రై చేయండి. దమ్ ముర్కి కచ్చి బిర్యానీ చాలా ఫాస్ట్ ప్రాసెస్, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. మీకు ఒక డిఫరెంట్ రెసిపీని ఈ రోజు తిన్నాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం మిగులుతుంది, నాలాగా నీలాగా, అంతే కదా? సో మరి నెక్స్ట్ రెసిపీ చూసేద్దామా? ముర్గ్ షాహీ కుర్మా.
ఇది కూడా ఒక సూపర్ రెసిపీ నవాబ్స్ లో. Okay. నవాబ్స్ ఎక్కువగా ఈ ముర్గ్ షాహీ కుర్మాని ఇష్టపడుతూ ఉంటారు. యాక్చువల్లీ మనం రెగ్యులర్ గా చికెన్ కర్రీలో ఎన్నో రకాల వెరైటీస్ తింటూ ఉంటాం కదా, స్పైసీ చికెన్ అని, చిల్లీ చికెన్ అని, ఏదో ఇంకా చికెన్ మసాలా అని, డిఫరెంట్ చికెన్ రకరకాలుగా వండుకుంటూ ఉంటాం. కానీ ఈ నవాబీ స్పెషల్ ఏదైతే ఉందో షాహీ కుర్మా, ఇందులో ఏంటంటే మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. అవి మన సౌత్ ఇండియన్ కర్రీలోని జనరల్ గా యూజ్ చేయం. అంటే మీరు యూజ్ చేయొచ్చేమో, మరి మేమైతే యూజ్ చేయలేదు. సో ఈ రోజు నేను ఆ రెసిపీకి సంబంధించిన విశేషాలన్నీ చెప్తాను. అంటే ఏంటి ఇంపార్టెంట్, ఏం వేసుకుంటే ఆ టేస్ట్ వస్తుంది, అవన్నీ. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఇప్పుడు కొంచెం గీ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం గసగసాలు, ఆ తర్వాత డ్రై కోకోనట్ పౌడర్ అండి, అండ్ ఇది ధనియాల పొడి, ఇప్పుడు ఉల్లిపాయలు. సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక కొంచెం మిరపకాయలు వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకుందాం. తర్వాత పసుపు, కారం. సో ఆల్రెడీ నేను చికెన్ ని కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో మరి ఇప్పుడు ఇవన్నీ కొంచెం కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు చికెన్ చికెన్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అందుకే ఇప్పుడు కొంచెం మసాలాల్లోని లైట్గా ఇలా ఫ్రై అవుతే సరిపోతుంది. కొంచెం వాటర్ ఇవ్వ. చాలు. ఈ వాటర్లోని చికెన్ని కొంచెం కుక్ చేద్దాం. అంటే ఈ వాటర్లో మనం అన్ని అంటే ఆల్ మసాలాస్ అన్ని వేసుకున్నాం కదా, అందులో వాటర్ వేయగానే ఆ వాటర్ అంతా కూడా కొంచెం ఫ్లేవర్ అవుతుంది, దాని అరోమాస్ అన్ని వస్తాయి. ఇప్పుడు అందులో మనం చికెన్ కుక్ చేసామంటే అదంతా కూడా చికెన్ పట్టి టేస్టీగా. సో మరి చికెన్ కుక్ అయిందేమో చూద్దామా? ఎస్, బాగా కుక్ అయింది. ఓకే, ఇప్పుడు చికెన్ కుక్ అయింది కదండి. ఇందులో ఏం వేసుకోవాలంటే కోవా తీసుకుంటున్నాను నేను, కొంచెం మిల్క్ తీసుకున్నాను. ఈ కోవాని ఇలా మిక్స్ చేసుకోవాలి మిల్క్ లో వేసి. నాకు తెలిసి సౌత్ వైపు ఉండే చికెన్ కర్రీస్ లోనే ఎప్పుడు ఇలా కోవా వేసుకోవు. కానీ నవాబ్స్కి ఏంటంటే ఇదంటే చాలా ఇష్టం ఇలా వేసుకుంటే. ఒకప్పుడు అంట నిజామ్స్ ఉండేటప్పుడు ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ రాజ్యంలోని డ్రై ఫ్రూట్స్ అంట విపరీతంగా ఉండేవంట. అందరూ డ్రై ఫ్రూట్స్ తినేవారంట ఆ రోజులో. ఇప్పుడంటే డ్రై ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ కాబట్టి కొంచెం తింటున్నాము, కానీ అప్పుడు అలా ఉండేటివి. సో ఇప్పుడు పాలు కోవా ఇందులో వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకొని కాజు పేస్ట్ వేసుకోవాలి. సో కాజు పేస్ట్ వేసుకున్నాక దీన్ని కొంచెం బాయిల్ అవనిద్దాం. అంటే క్యాష్యూ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది అలాగే కోవా, పాలు ఇవన్నీ చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోయి దగ్గరికి అయిపోతాయి. ఒకసారి స్పూన్ ఇవ్వు. ఇందులో లాస్ట్ లో గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. గరం మసాలా పౌడర్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ డిష్ లోకి తీసుకుందాం. మనం కాజు పేస్ట్, మిల్క్, కోవా ఇవన్నీ యూజ్ చేయడం వల్ల క్రీమిష్ టెక్స్చర్ అలాగే కలర్ కూడా కనిపిస్తుంది. సో దాన్ని ఇంకొంచెం చూడడానికి డిఫరెంట్. దాన్ని ఇంకొంచెం బాగా చేద్దాం. క్రీమ్ వేసుకుందాం, ఫ్రెష్ క్రీమ్. ఓకే,
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన డిష్ రెడీ అయిపోయినట్టే. ముర్గ్ షాహీ కుర్మా రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ముర్గ్ షాహీ కుర్మాకి కావలసిన పదార్థాలు: చికెన్ పావు కేజీ, నెయ్యి 2 టీ స్పూన్లు, జీరా 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 2, గసగసాలు 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, కోవా 2 టీ స్పూన్లు, కాజు పేస్ట్ 3 టీ స్పూన్లు, పాలు పావు కప్పు, కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ముర్గ్ షాహీ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ఓ పాన్ లో నెయ్యి వేసుకోవాలి. అది కాగాక జీలకర్ర, గసగసాలు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఉల్లిపాయలు, మిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, ఉడికించిన చికెన్ వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కోవా, పాలు వేసుకొని చికెన్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాజు పేస్ట్ కూడా వేసి కాసేపు ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ముర్గ్ షాహీ కుర్మా రెడీ. ముర్గ్ షాహీ కుర్మాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి టేస్ట్ చేద్దామా? స్పూన్. మన మసాలాలకి సంబంధించిన గ్రేవీ అయితే కాదు, అస్సలు కాదు. మనం రెగ్యులర్ గా చేసుకునే చికెన్ కర్రీ ఎలా ఉంటుందండి? జనరల్ గా మనం రెస్టారెంట్ కి వెళ్ళేటప్పుడు కూడా చాలా సార్లు చికెన్ కర్రీ ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా. ఆ గ్రేవీ టేస్ట్ నాకు బాగా గుర్తుంటుంది కాబట్టి అసలు దానికి దీనికి నో కంపారిజన్. చాలా డిఫరెంట్ గా ఉంది. సో కోవా వేసారు కదా, స్వీట్ గా ఉంటదేమో అని అనుకుంటున్నారేమో, అది పచ్చి కోవా అండి. సో స్వీట్నెస్ అస్సలే ఉండదు. అండ్ మిల్క్ వేయడం వల్ల ఆ మిల్కీ క్రీమీ ఫ్లేవర్ అయితే మనకి చాలా చక్కగా తెలుస్తుంది. అండ్ దీని రోటీ, నాన్, రైస్ మీ ఇష్టం దేంతో అయినా తినొచ్చు. మరి ఈ రోజు పరిచయం చేసిన దమ్ ముర్గ్ కి కచ్చి బిర్యానీ, అలాగే షాహీ కుర్మా, ఎస్, ఈ 2 రెసిపీస్ కూడా సూపర్ యమ్మీగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. మరి చూసారు కదండి, రేపటి ఎపిసోడ్ లో మరొక 2 నవాబీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, సలాం అలైకుం.